హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కృష్ణవేణి. ఇది వచ్చేసి సండే రోజు అంటే తీసిన వ్లాగ్. సండే రోజు నాకు పని ఎక్కువగా ఉంటది. కానీ సండే కొంచెం పని తక్కువగా ఉంటది అని అందరూ అనుకుంటారు. కానీ నాకు మాత్రం ఆ రోజు శన అంటే శన పని ఉంటది. ఇగ నేను పండగ షాపింగ్ అనంటే ఈసారి మాత్రం పిల్లలకి బట్టలు గిట్లా ఏం తీసుకుంటలేను. ఎందుకంటే ఉగాదికి షాపింగ్ జేయాలి. ఉగాది కంటే ఉగాదికి గాదు. ఇంకొక 2 మంత్స్ అయితే మా పిల్లల బర్త్‌డే ఉంది. ఇంగ దానికే ఇద్దరిది ఒకటే నెల ఉంటది. 1 వీక్ గ్యాప్‌లనే ఇద్దరిది ఉంటది. ఇగ అప్పుడు షాపింగ్ జేయొచ్చు అని జెప్పేసి ఇగ నేను అంటే ఈసారి మాత్రం ఎప్పుడైనా అంతే బర్త్‌డేకి తీసుకుంటాను. ఈ సంక్రాంతికి గిట్లా నేనేం తీసుకోను. సంక్రాంతికి అసలకి తెలంగాణలో ఎవరు కొత్త బట్టలేసుకోరు. ఆంధ్ర వాళ్ళు మాత్రం యేసుకుంటారు. ఇగ బెంగుళూరులో మాత్రం సంక్రాంతి అట్లాగే దసరా ఫేమస్. కాకపోతే మిగతా ఏ పండగలైనా గూడా అంటే ఇగ మన తెలంగాణలో జేసినట్టు మాత్రం నాకనిపియదు. నేను అమ్మ వాళ్ళ మా ఇంటికాడ మాత్రం శానా మిస్ అయితా అమ్మని గిట్లా. ఎందుకంటే అప్పుడు పిల్లలు చిన్నగున్నప్పుడు పండగలకెళ్ళేదాన్ని. దసరా లేదంటే సంక్రాంతికి, బోనాల పండగకెళ్ళేదాన్ని. ఇగ పిల్లలు చదువులు స్టార్ట్ అయినాయి. ఇంకోటేందంటే వాళ్ళు క్లాస్‌లో పెరుగుతా ఉన్న కొద్దిగా మాకు అంటే అమ్మ దగ్గరికి పోవడం శానా కష్టమైపోయింది. ఈ సంవత్సరం అయితే ఇప్పుడు నేను అమ్మ దగ్గరికెళ్ళేసి 1 ఇయర్ అయిపోతుంది. ఈసారి మాత్రం అస్సలెళ్ళలేదు. పోయినసారి సమ్మర్‌లో ఎళ్ళినాను. ఇక మళ్ళీ సమ్మరే అయ్యేటట్టుంది. ఎందుకంటే పిల్లలకి ఫిబ్రవరిలోనే ఇద్దరికీ బోర్డ్స్ స్టార్ట్ అయితా ఉన్నాయి. బాబుకి 10థ్ క్లాస్ బోర్డ్స్, యష్‌కి వచ్చేసి అంటే ఆమెది మార్చ్‌లో ఏమో స్టార్ట్ అయితాయనుకుంటాను. ఇద్దరికి 10 రోజుల డిఫరెంట్ ఏమో ఉన్నాయి ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యనీకి. ఇగ యశ్వంత్‌కి మాత్రం శానా అంటే శానా ప్రాబ్లమ్‌గా అంటే నాకు భయమైతా ఉంది. ఎందుకంటే వాడు 10థ్, ఈమె అంటే పీయూసీ సెకండ్ ఇయర్ గదా! ఇద్దరిది ఒక రకంగా జెప్పాలి అనంటే మాత్రం ఈసారి ఎందుకో కొంచెం భయం అనిపిస్తా ఉంది. ఇద్దరికి కొంచెం అప్పుడు అనంటే బాబుది ఎయిత్, నైన్త్ అట్లా ఉండే. ఓకే. ఇద్దరికి కొంచెం టైం ఉంది గదా! అని అనుకున్నది. కానీ ఈసారి మాత్రం ఇద్దరు ఒకటేసారి బోర్డ్స్‌లో అంటే పోవాలి, రాయాలి అనంటే మాత్రం కొంచెం అని గాదు శానా అంటే శానా భయమైతా ఉంది. పిల్లల స్టడీస్ విషయంలో మాత్రం మనం ఎంత జాగ్రత్తగుంటే అంటే అంత బావుంటది. ఇగ ఆమె కాలేజీ నుంచి ఇగ మా ఇద్దరికి టీ పెట్టిచ్చింది ఇయ్యాల. నేను బయటికెళ్ళేసొచ్చినుంటి. అంటే కొంచెం షాపింగ్ ఉండే గదా! ఇగ షాపింగ్ జూసుకొనొచ్చేసరికి సాయంత్రం 5 అయిపోయింది. కొంచెం టీ పెట్టియమ్మా అనంటే టీ పెట్టిచ్చింది నాకు, మా ఆయనకి. ఇది మాత్రం నేను డీమార్ట్‌కొచ్చినా అని జెప్పినుంటి గదా! ఇగ డీమార్ట్‌లో నాకు సరుకులు అయిపోయినుండే. అంటే పండగకి కావాల్సిన సరుకులు, మళ్ళీ అట్లాగే ఇంట్లోకి గావాల్సిన సరుకులు ఇగ అవే తీసుకుందాం అని జెప్పేసి వచ్చినాను. అంటే ఈసారి నేను పండగకి పిండి వంటలు గిట్లా అసలు ఏం జేయట్లేను. ఎందుకంటే ఇద్దరికి ఎగ్జామ్స్ ఉన్నాయి గదా! ఇంగ ఇక అవి పెట్టుకొని కూర్చున్నాననంటే ఇగ నాతో పాటు వాళ్ళని డిస్టర్బ్ జేయాలి. ఇగ వాళ్ళ స్టడీస్‌కి డిస్టర్బ్ అయితది. అందుకే ఈసారి ఏమొద్దు చేస్తే దసరాకి పెట్టుకుందాము అనని జెప్పేసి, ఈసారి మాత్రం పండగ అసలు సింపుల్‌గా ఇంకోటేంది అనంటే ఈడ బెంగుళూరులో అసలు ఎవ్వరు సరిగ్గా పండగ జేసుకోరు. వీళ్ళ సంక్రాంతికి మన సంక్రాంతి కొంచెం డిఫరెంట్ ఉంటది. ఆంధ్ర వాళ్ళకి పెద్ద పండగ అని అంటారు గదా! ఇగ మన తెలంగాణలో మామూలుగా అంటే సంక్రాంతి అంటే పిండి వంటలు చేసుకొని, వండుకొని తినడమే. కానీ ఆంధ్ర వాళ్ళకి చాలా పెద్దది. మనకి దసరా ఎట్లనో వాళ్ళకి అదే అట్లా అనుకుంటాను. ఇక్కడ బెంగుళూరులో మాత్రం కర్ణాటక వాళ్ళకి దసరా చాలా ఫేమస్. ఇగ ఇవ్ ఈ అంటే ఈ 3 స్టేట్‌లు అంటే ఫేమస్ కదా! పండగలకి. ఇగ నేను సరుకులన్నీ తీసుకున్నాను. ఇగ మా ఆయన బిల్లేపిచ్చిండ్రు. బిల్లేపిచ్చి ఇగ ఇంటికొచ్చేసినుంటిమి. కాకపోతే మధ్యలో వస్తున్నప్పుడు శానా ఎండ ఉండే. కొంచెం దూరం ఉన్న అంటే డీమార్ట్‌కి మా ఇంటికి కొంచెం దూరం ఉంటది. కాకపోతే ఏందంటే మేమొచ్చే దారిలో మాత్రం కొంచెం కచ్చా రోడుంది. ఇగ దానికి ఆ డస్ట్‌కో ఏమో తెలవదు. నాకైతే ఫుల్లు అంటే తల పట్టేసింది. మా ఆయన అంటా ఉండే కొంచెం అంటే వెదర్ గూడా చేంజ్ అయినట్టు ఇయాల ఎండ కొంచెం ఎక్కువగా ఉంది అనని జెప్తా ఉండే. ఇట్లా కండ్లకు కొడతా ఉండే ఎండ. ఇగ సరుకులు అన్నీ తీసుకొని ఇంటికొచ్చినాను. ఇంటికొచ్చి అసలకి ఎంతయింది బిల్లు ఎందుకంటే నేను బిల్లేపిస్తప్పుడు నేను చూడలేదు.
ఎందుకంటే మా ఆయన బిల్లేపిస్తా ఉండరు. నాకు ఏదో కాలొస్తే నేను బయటికొచ్చినుంటి. అంటే మాది మా నా ఫ్రెండ్ ఒకామె కాల్ జేషినుండే. ఇగ ఆమెతోని మాట్లాడుకుంటూ నేను బయటున్నా. మా ఆయన బిల్లేపిచ్చిర్రు. ఇగ ఏవేవి వచ్చినాయో జూసుకోమ్మా నువ్వు జూడలేదు గదా! అని జెప్పినుండే. ఇగ అందుకే ఇగ అన్నీ జూస్తా ఉన్నాను. అంటే ఇగ కొన్ని ఐటెమ్స్ మాత్రం రెగ్యులర్ ఐటెమ్స్ మాత్రమే తీసుకున్నాను. ఎందుకంటే పండగకి జేసేది ఏమీ లేదు. ఇగ దాన్నింకా ఇగ అంటే మనం అనుకున్నయి అన్నీ జరగాలంటే మాత్రం కొన్ని కొన్ని టైంలో మనకి జరగవు. అది ఎట్లానంటే పిల్లల స్టడీ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఇగ ఇదొచ్చేసి ఇగ సరుకులతో పాటు మా అమ్మాయికి ఈ బ్రష్ కావాలని అనుండే హెయిర్ బ్రష్. ఇగ అదే తీసుకునుంటి. కాకపోతే బావుంది. క్వాలిటీ గిట్లా బావుంది. రూ. 100 ఏమో పడిందనుకుంటాను. ఇగ జాము, అట్లనే కాఫీ పౌడరు, ఏమంటారు వెనిగరు, సోయా సాసు, ఆయిలు, ఇగ కొన్ని ఐటెమ్స్ మాత్రం ఇగ తీసుకొనొచ్చినుంటి. ఇంక పండగకి ఇంతే మా షాపింగు. ఎక్కువ ఏముండదు. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎట్లయితే జేసుకుంటారో అట్లాగే. కాకపోతే ఏందంటే ఈసారి మాత్రం ఇంకా సింపుల్‌గా అయిపోయింది. ప ప ఎట్లానంటే పిల్లల విషయంలో మాత్రము. ఇగ వాళ్ళ ఎగ్జామ్స్ ఉన్నాయి గదా! దాన్నింకా ఒక్కటి మాత్రం చెప్తాను. ఎట్లానంటే అసలు ఇంట్ల చదువుకున్న పిల్లలు ఉంటే మాత్రం మనము కొన్ని విషయాలలో తగ్గాల్సొస్తది. అది నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్‌తోని జెప్తా ఉన్నాను. ఎందుకంటే వాళ్ళని మనము ఇబ్బంది పెట్టి మనము పండుగలు అవి ఇవి అని చేసుకోవడం కంటే మనం కొంచెం గ్యాప్ ఇయ్యడం బెటరు. అది నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్‌తోని చెప్తా ఉన్నాను. ఎందుకంటే మనము ఎంతో కష్టపడి పిల్లల్ని చదివిపిస్తా ఉంటాము. పండగలు ఈ సంవత్సరం గాకున్నా వచ్చే సంవత్సరం ఒస్తాయి. కానీ పిల్లల ఎడ్యుకేషన్ శానా ఇంపార్టెంటు. మన టైంలో ఉన్న ఎడ్యుకేషన్‌కి, వాళ్ళకున్న ఎడ్యుకేషన్‌కి శానా అంటే శానా డిఫరెన్స్ ఉంది. ఒకవేళ మీకు ఈ మా అంటే మీరు నాతో పాటు అంటే ఎవరికన్నా ఈ మాట నచ్చుంటే మాత్రం కామెంట్ జేసి చెప్పండి. ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్‌గా, ఇద్దరు టీనేజ్ పిల్లల మదర్‌గా చెప్తా ఉన్నాను. ఎందుకంటే పిల్లల స్టడీస్ శానా అంటే శానా ఇంపార్టెంట్ అండి. మనకి ఏది ఉన్నా లేకపోయినా సరిపోతది. మన టైంలో స్టడీస్ అనంటే చదువుకోవడం అనంటే ఒక డిగ్రీ చేతిలో పట్టుకుంటే మనకి జాబ్‌లొస్తాయి. ఏదో ఇంజినీరింగో ఏదో చదివితే వస్తాయి అని అనుకునే వాళ్ళము. కానీ ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకు మాత్రం డిగ్రీతో పాటు పర్సనల్‌గా వాళ్ళకి ఏమేమి స్కిల్స్ తెలుసు, పర్సనల్‌గా వాళ్ళకి ఏమేమి వస్తాయి, లేదు అనని వాళ్ళకి ఆ డెవలప్‌మెంట్ గూడా జూస్తా ఉన్నారు. అంటే మనం ఏదో పిల్లలకి చదువు జెప్పిచ్చేసినాం, ఏదో స్కూల్‌లో ఏసేసినాం, ఏదో పెద్ద స్కూల్‌లో చదువుతా ఉన్నారు. పిల్లలు వాళ్ళే పాస్ జేస్తారులే అనన్న హోప్స్‌లో మాత్రం అస్సలు ఉండకండి. ఎందుకంటే పిల్లల చదువుల కంటే ఎక్కువ ఏముండదు. అది నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్. యాస్ ఎ టీనేజర్ పిల్లలుగా మా పిల్లల ఇప్పుడు బేసిక్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయితా ఉంది. దాన్ని బట్టి జెప్తా ఉన్నాను. ఎందుకంటే వాళ్ళు బయటికెళ్తా ఉన్నారు గనక. ఇది అంటే యాస్ ఎ మదర్‌గా ఇద్దరు పిల్లల టీనేజ్ పిల్లల్ని అంటే ఈ స్ ఈ ఈ రోజు వరకి చూసుకుంటా వస్తా ఉన్నాను గనుక నేను ఎక్స్‌పీరియన్స్‌తోని చెప్తా ఉన్నాను. ఇగ నా బిల్లొచ్చేసి 4000 అంటే 3800 ఏమో అయ్యింది. కాకపోతే కొంచెం ఎక్కువయిందేమో అనిపిచ్చింది. రేట్లు మాత్రం కొంచెం అంటే మేము ఈ డీమార్ట్‌లో తీసుకున్న దానికంటే ఇంకా వేరే డీమార్ట్‌లో తీసుకుంటే అయిపోతా ఉండే. కాకపోతే కొంచెం లాంగ్ అయిపోతదది. ఇంగేమోలెండి అయిపోయింది. బిల్లయితే ఏపిచ్చుకొనొచ్చినాను. కాకపోతే కొంచెం రేట్ ఎక్కువ అనిపిచ్చింది నాకు మాత్రం. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజుకి ఇంతే నా వ్లాగు. ఇంకో వ్లాగ్ తోటి మీ ముందుకొస్తాను. ఐ హోప్ మీకు గనక ఈ వ్లాగ్ నచ్చితే అంటే నా ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే మీకేమన్నా యూజ్‌ఫుల్ అనిపిస్తే మాత్రం కామెంట్ జేసి చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజుకి ఇంతే నా వ్లాగ్. ఉంటాను. బాయ్.